7 వారాలుగా చేసుకునేటటువంటి శరణాగతి దీక్ష కార్యక్రమాన్ని మనం ఈ పూట ముగించుకుంటున్నాం. ఆ ముగింపు సందర్భంగా చేసే యాత్ర చేస్తున్నాం. శరణాగతి చేయడం భగవంతుడికి మన పూర్తి భారాన్ని వేసి ఆయన ఇచ్చినటువంటి శక్తితో ఆయన యొక్క సేవ సవ్యంగా జరగాలి అనే కాంక్షతోటి దాని తగిన శక్తిని ఇవ్వాలి అని మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి సాగేటప్పుడు నడవటానికి కావలసినటువంటి శక్తిని ఆయన మనకి ప్రసాదిస్తాడు. మెల్లమెల్లగా సాగుదాం. ఇందాక మీకు చెప్పాం, శనైః బంధాః శనైః కంధాః శనైః పర్వత లంఘనం అనేది నియమం. అంటే ఉరుకులు పరుగులు వేయడం కాదు, మెల్లమెల్లగా సాగాలి. ఆహారం తినేటప్పుడు కంగారు పడకూడదు, మెల్లగా తినాలి. అలాగే నడిచేటప్పుడు మెల్లగా నడవాలి, విశ్వాసంతో సాగాలి. కనుక మనకుండేటటువంటి భక్తితోటి పక్కవాడికి ఇబ్బంది కలిగించకుండా చక్కగా మెల్లగా సాగుదాం. ఒకరినొకరు తోసుకోకుండా మెల్లగా సాగుదాం. ఒక్కొక్క కొండ దగ్గర భగవంతుడి యొక్క ఒక్కొక్క వైభవాన్ని మనం స్మరించుకుంటూ మెల్లిగా సాగుదాం. ఇక్కడ మనం స్వామి యొక్క వెలసిన పాదాన్ని సేవించుకుంటున్నాం. భగవంతుడు రామానుజ స్వామి ఇక్కడ తమ గురువు గారైనటువంటి శ్రీశైల పూర్ణులు అనే మహానుభావుల దగ్గర శ్రీరామాయణాన్ని శ్రవణం చేశారు. ఈ కిరణకొచ్చి ఇక్కడే శ్రవణం చేసేవారు. వారు గురువు గారు పైనుంచి వచ్చేవారు, రామానుజుడు గారు ఊర్లోంచి వచ్చేవారు. ఊర్లో వారు గోవిందరాజస్వామి యొక్క సన్నిధి నిర్మాణం చేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి వారు ఉదయం ఆరాధన చేసుకుని పైనుంచి పెరుమాళ్ళ ఆరాధన చేసుకుని మహా శ్రీశైల పూర్ణులు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చుని ప్రవచనం చేసుకుంటూ ఉండేవారు. అలా ఉండే సందర్భంలో ఇక్కడ ఒకనాడు వారికి పచ్చకర్పూరపు పరిమళాలు ఏర్పడ్డాయి. అదేమిటి అని వారు ఆశ్చర్యపడి వెతికితే ఇక్కడ స్వామి పాదాలు కనిపించే వారికి. ఆ పాదాలు కనిపించినందుకు గుర్తుగా ఇక్కడ ఈ సన్నిధిని ఏర్పాటు చేసి ఆళ్వార్లని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ స్వామి యొక్క శ్రీపాదాల యొక్క సన్నిధానంలో మనం ఆ స్థానంలో ఉన్నాం. దీనికి పదపడి అని అంటారు. ఇక్కడి నుంచి మనకి పర్వతానికి పైకి వెళ్ళడం ప్రారంభం అన్నమాట. మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్నాం. నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ అడుగడుగు వాడ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.